అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. నేను మీకు కొత్త ఏం కాదు, నేను తెలుసు మీకు. మీ అందరికంటే కూడా అసలు నేనే ఫస్ట్ ఈ సంఘానికి నేనే మొదట. బ్రహ్మనాయుడు గారితో తిరిగాను, ఆయనతో ఉన్నాను. ఆయన వల్లే ఆయన దగ్గర బాప్టిజం తీసుకున్నాను. ఆయనే సువార్త చెప్పారు, విన్నాను. ఆయన దగ్గర బాప్టిజం తీసుకుని ఇప్పుడు విజయవాడలో ఉంటున్నాను నేను. అయితే దేవుడి మాటలు చెప్పటానికి అన్నా నువ్వు వెళ్ళన్నా ఈరోజు అన్నారు ఆయన. అంటే నాకేం వచ్చండి అన్న. నీకేం వచ్చు అదే చెప్పు అన్నాడు ఆయన. నాకే అది కాదు అంటే, అవునన్నా నువ్వేం తెలుసుకున్నావు దేవుడి గురించి? ఇన్నాళ్ళు మట్టి నువ్వు బాప్టిజం తీసుకున్నావు కదా, నువ్వు వెళ్తున్నావు కదా, సంఘానికి వెళ్తున్నావు, సేవకుడితో ఉంటున్నావు కదా, నీకేం తెలుసు అదే చెప్పు అంతే, అంతకంటే నువ్వు కొత్తగా ఏం చెప్పాల్సిన పని లేదు అన్నాడు. సరే అని చెప్పి ధైర్యం చేసి వచ్చాను అన్నమాట. అయితే ఇక్కడ మనం దేవుని మాటలు పలకటానికి మనం ఎవరం గొప్పవాళ్ళం కాదు, కానీ ఆయన మాటలు పలికే ధన్యత మనకి ఇచ్చినందుకు మనం ఆయన్ని గొప్పగా ఎంచుకోవాలి. ఇంత భాగ్యము, ఇంత ధన్యత ఎవరికి ఉంటుంది? నిజంగా ఆయన పిల్లలకు ఉంటుంది, లేకపోతే ఆయన సేవ చేసే వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు మరి విజయవాడ నుంచి నేను వచ్చి నేను దేవుడి మాటలు మీకు ఏం చెప్పాలి? నేను ఇక్కడ చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, వయసు మళ్ళిన వాళ్ళు ఉన్నారు. నేను మీకు చెప్పగలిగేంతటోని కాదు, కానీ దేవుడి మాటలు ఎవరైనా పలకొచ్చు. దేవుడి మాటలు పలకటానికి నాకు ఈ అదృష్టం ఇచ్చినందుకు దేవుడికి మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అయితే దేవుడి మాటలు వినటానికి ముందు మనకి దేవుడు ఎవరు అన్న విషయం తెలియాలి. దేవుడు ఎవరు అంటే అసలు మన దృష్టిలో ఎవరు? దేవుడు ఎవరంటే దేవుడి సన్నిధికి మనకు వస్తే, దేవుడి సన్నిధి కనుక మనం వెళ్తే మనకేదో ఆయన ఇస్తాడు అనే రకంగా మనం చూస్తున్నామా దేవుణ్ణి? లేకపోతే దేవుడు మనకు అనారోగ్యం వస్తే బాగు చేసే ఒక వైద్యుడిలాగా చూస్తున్నామా? లేకపోతే మన చెడ్డ మనసు కదా, మన మనసు మార్చే గొప్పవాడిగా దేవుణ్ణి చూస్తున్నామా? లేకపోతే దేవుడు మన కోసం ప్రాణం పెట్టిన వాడిగా చూస్తున్నామా అనే విషయం మీకే తెలియాలి. మరి నేనైతే నేను దేవుణ్ణి ఎలా చూస్తున్నానంటే, నాలాంటి వాడిని కూడా రక్షించిన గొప్పవాడిగా చూస్తున్నాను నేను దేవుణ్ణి. దేవుడు రక్షించటానికి సమర్థుడు. ఆయన ఎవరినైనా రక్షించగలడు, ఆయన ఏదైనా చేయగలడు, ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. అయితే నేను ఇప్పుడు బైబిల్లో గురించి కొన్ని మాటలు మీకు చెబుతుండగా, పలానా వాక్యము, పలానా అధ్యాయం, పలానా దగ్గర ఉంది, చూడండి, చదవండి, ఇవన్నీ నాకు రాదు. నాకు ఏమైతే తెలుసో నేను ఆ దేవుడి గురించి చెప్తాను, వినండి. ఏమన్నా తప్పులుంటే పెద్ద మనసు చేసుకొని క్షమించండి. నన్ను ఇక్కడ నుంచోడానికి అర్హత లేదు, కానీ నుంచోబెట్టే దేవుడు నన్ను. నేను మాట్లాడుతున్నాను, నేను కాదు, ఆయన మాట్లాడతారు ఇక. అయితే విందాం, దేవుడు ఎవరు అంటే దేవుడు రక్షించటానికి సమర్థుడైన వాడు. దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు అన్నమాట. అయితే ఎక్కడుందండి ఈ మాట బైబిల్లో అంటే ఒక చిన్న మాట అయితే చెప్తాను మీకు. నేను ఎక్కడుందంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనంలో చూస్తే, ఆయన తన ద్వారా సేవకుని వద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరం జీవించుతున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడంటే మనల్ని సంపూర్ణంగా రక్షించటానికి శక్తివంతుడై ఉన్నాడు. నిజమే, చూద్దాం. దేవుడు రక్షించగలడు అని చెప్పి నేను చెప్తున్నాను కదా, ఇక్కడ వాక్యం చెప్తుంది కదా, దేవుడు రక్షించగలడు. ఎలా రక్షించగలడు? కొద్ది కాదండి. ఆయన ఎలా రక్షిస్తాడంటే సంపూర్ణంగా రక్షిస్తాడంట. సంపూర్ణంగా ఆయన ఎలా రక్షిస్తాడు? ఎవరిని రక్షించాడు? ఎవరినైనా ఒక ఇద్దరు గురించి చెప్పబోయా నువ్వు అంటే నేను చెప్తాను. పాత నిబంధనలోకి వెళ్తే దేవుడు ఒక రాజుని రక్షించాడు. వాస్తవంగా రాజుని దేవుడు రక్షించాల్సిన అవసరం ఉందా? రాజే, అతనే పెద్ద రాజు, అతని కిందే సైన్యం ఉంటుంది, అతని కిందే ప్రజలు ఉంటారు. అతను అవునంటే అవును, కాదంటే కాదు. అతను ఎవరక్కడ అని చప్పలు కొడితే కొన్ని వందల మంది వస్తారు. కానీ దేవుడు అతన్ని కూడా రక్షించాడు. అంటే అతన్ని కూడా ఎందుకు రక్షించాడంటే రాజు కూడా సహాయం కోసం అక్కడ ఎదురు చూశాడనమాట. రాజు కూడా సహాయం కోసం ఎదురు చూస్తున్నాడంటే మనం కూడా ఎన్నో సమస్యలు బట్టి, ఎన్నో ఇబ్బందులు బట్టి మనం కూడా ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి ఆయన సహాయాన్ని కోరుకుంటూ ఉన్నాం. నిజమే కదా, ఉదయాన్నే దేవుని సన్నిధానంగానే స్నానం చేసాం, పౌడర్ రాసుకొని వచ్చేసాం. కానీ లోపల మనసు ఎట్టుందో మనకి ఎవరికైనా తెలుసా? మన పక్క వాళ్ళకి తెలుసా?
తెలియదు కదా. పాటలు పాడుతుంటే, దేవుడు వాక్యం వింటుంటే నాతో ఏం చెప్తాడో, నా సమస్య గురించి ఏం చెప్తాడో, నా మనస్సు ఏం తెలుసుకుంటున్నాడో, దేవుడు నన్ను చూస్తున్నాడా లేదా, నా ఆలోచనలు వింటున్నాడా లేదా, నా బాధ చూస్తున్నాడా లేదా, నాకేమైనా చెప్తాడా ఈరోజు, నా బాధను తీరుస్తాడా ఈరోజు, నన్ను దీవిస్తాడా ఈరోజు, నన్ను ఆశీర్వదిస్తాడా దేవుడు ఈరోజు, నాకు మారు మనసు ఇస్తాడా, నా సమస్యని నాకు పరిష్కారం చూపిస్తాడా లేదా అని అనేకమైన ఆలోచనతో కదా మీరు ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చింది. ఒకసారి ఆలోచించండి. అంతే వచ్చారు మీరు. అలాగే అక్కడ నేను చెప్పబోయే రాజు కూడా ఒక సమస్యతో బాధపడుతున్నాడు. ఆ రాజు ఎవరంటే యెహోషాపాతు. మామూలుగా అయితే యెహోషాపాతు అనే రాజు గురించి ఎక్కడుందంటే 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 1 నుంచి 30 దాకా చదువుకుంటే అంతా అతని గురించే ఉంటుంది. 2వ దినవృత్తాంత గ్రంథాలు 20వ అధ్యాయము 1 నుంచి 30 దాకా. ఇప్పుడు మనం ఏం చదవద్దండి, అయితే నేను చెప్తాను వినండి. అక్కడ ఒక రాజు ఉంటాడు. ఆ రాజు ఎవరంటే, ఆ రాజు పేరేంటంటే యెహోషాపాతు. యెహోషాపాతు మామూలుగా అయితే వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళు చాలా మంచి వాళ్ళు దేవుడి దృష్టికి చాలా అనుకూలంగా నడిచారు. దేవుడు ఏమైతే చెప్పారో దాని ప్రకారం నడిచారు. దేవుడు ఏమైతే చేయమని చెప్పాడు దాని ప్రకారం నడిచారు. తర్వాత ఈ యెహోషాపాతు అయిన అతను రాజయ్యాడు. అతను కూడా ఏం చేశాడంటే వాళ్ళ తల్లిదండ్రులు చేసినట్టే చక్కగా దేవునికి అనుకూలంగా నడిచాడు. దేవుడు చెప్పినట్టు విన్నాడు. దేవుడు మాట ప్రకారం పరిపాలన చేస్తూ ఉన్నాడు. అయితే ఉండి అనుకోకుండా ఆ రాజుకు కూడా ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటంటే రాజ్యానికి చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా 4 దిక్కుల నుంచి కూడా అతని మీద యుద్ధానికి వచ్చేసారు. యుద్ధానికి వస్తే ఇప్పుడు ఏం చేయాలి, రాజు ఏం చేయాలి? వెంటనే ఎవరక్కడ అని చెప్పి సైన్యాన్ని పిలిచి, అరే మన సైన్యం ఎంత ఉందిరా, ఒకసారి చూడండి, మన దగ్గర డబ్బు ఎంత ఉందిరా, మన దగ్గర అది ఎంత ఉందిరా, ఇది ఎంత ఉందిరా అని చెప్పి అడగాలి. కానీ ఆ రాజు ఏం చేశాడంటే పెద్దలను పిలిపించాడు. పెద్దలను పిలిపించి, అయ్యా ఇదిగో మన రాజ్యానికి సమస్య వచ్చింది, మనం ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగారు. వాళ్ళందరూ ఒకటే మాట చెప్పారు, మనం యెరూషలేముకి వెళ్ళి దేవుడి సహాయాన్ని కోరుకుందాం అన్నాడు. సరే అని చెప్పి వాళ్ళందరూ కలిసి, పెద్దలు, యెహోషువ రాజు, వీళ్ళందరూ కలిసి దేవుడి సన్నిధికి వెళ్ళారు. వెళ్ళి రాజు అయ్యుడిని కూడా ఆయన వినయంగా చేతులు వెనక కట్టుకొని అందరూ అక్కడ పెద్దలతో కూడి ఆయన రాజు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే అసలు ఆ ప్రార్థన ఎంత చక్కగా ఉంటుందంటే, అయ్యా నువ్వు సర్వశక్తివంతుడైన దేవుడువు, నువ్వు మమ్మల్ని రక్షించటానికి సమర్థుడు అయిన దేవుడువు నాయనా. ఇప్పుడు ఈ చుట్టూ సమస్యలున్నాయి, రాజు అంటున్నాడు, ఈ చుట్టూ సమస్యలున్నాయి, ఇప్పుడు మాకు ఏమి చేయాలో తెలియటం లేదు అన్నాడు. రాజుకు తెలియదా? నిజంగా ఆలోచించండి. యుద్ధం వస్తే రాజుకి ఏం చేయాలో తెలియదా? ఏం చేయాలి? యుద్ధం చేయాలి, సైన్యాన్ని సమకూర్చాలి, ముందు నడవాలి, నేనున్నా, ఏం కాదులే పదండ్రా అనాలి. కానీ ఇతను ఏమంటున్నాడంటే దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు ఏమి చేయాలో తోచటం లేదయ్యా, మేము సమస్యల్లో ఉన్నామయ్యా, మేము ఇబ్బందుల్లో ఉన్నామయ్యా అని అంటున్నాడు. ఇదిగో నిజంగా ఇక్కడ కూర్చున్న ఎవరైనా ఒకవేళ అటువంటి సమస్య ఉంటే ఏం చేద్దామని చెప్పి గబా పరిగెత్తమాకండి. దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు తోచట్లేదయ్యా అని అడగండి. నిజంగా దేవుడు ఎంత కరుణగల దేవుడు అంటే ఇదిగో ఇక్కడ చూస్తారు ఇప్పుడు మీరు. అయితే ఆ రాజు వచ్చి అంటున్నాడు, అయ్యా మాకేం తోచట్లేదు, మేమేం చేయాలయ్యో, మాకు మీ సహాయం కావాలయ్యా, నువ్వు కాకపోతే మాకు సహాయం ఎవరు చేస్తారయ్యా అని ఆయన ఉండి వినయంగా తల ఉంచుకొని అడుగుతున్నాడు దేవుడి దగ్గర. అప్పుడు దేవుని ఆత్మ యెహోషాపాతు దగ్గర ఒక వ్యక్తి ఉంటే ఆయన మీదకి వచ్చి అప్పుడు చెప్తుంది, ఏమని మాట్లాడుతుందంటే దేవుడి ఆత్మ, రాజా యెహోషాపాత నువ్వు భయపడమాక, ఎందుకంటే ఇప్పుడు జరగబోయే యుద్ధం నీది కాదు నాది అన్నాడు దేవుడు. ఏమన్నాడంటే నీది కాదు, అసలు నువ్వు భయపడద్దు. ఎందుకు నువ్వు భయపడుతున్నావు? నువ్వు ఎవరి సన్నిధిలో నిలబడి అడుగుతున్నావో తెలుసా? నువ్వు ఎవరి దగ్గరకు వచ్చి అడుగుతున్నావో తెలుసా? నువ్వు ఎవరిని సహాయం అడిగావో తెలుసా నీకు ఆ దేవుడి గురించి? నీకోసం సముద్రాన్ని, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేల్చిన వాడి దగ్గరకు వచ్చి నువ్వు సహాయం అడుగుతున్నావు అన్న సంగతి నీకు తెలుసా అని అడుగుతున్నాడు దేవుడు. అవును, ఆయన అంటున్నాడు, నువ్వు నన్ను సహాయం అడిగావు కదా, నేను చేయకపోతే నేను దేవుడిని ఎట్లా అవుతాను? నేను చేయకపోతే నేను గొప్పవాడిని ఎట్లా అవుతాను? నువ్వు రాజు కదా, నీకు చేస్తేనే కదా నీకంటే గొప్పవాడిని అనిపించుకునేది. నేను నీకు సహాయం చేయబోతున్నాను యెహోషాపాతు, నువ్వు భయపడమాక, యుద్ధం నీది కాదు నాది యుద్ధం అన్నాడు దేవుడు. నాది యుద్ధం అన్నాడు. అయితే ఏం చేయాలి అంటే, మీరు రేపు యుద్ధానికి వెళ్ళండి, యుద్ధానికి వెళ్ళండి, యుద్ధం జరగాల్సిందే.
మనమంటాం ఇప్పుడు ఏదైనా మన సమస్య వస్తే అయ్యో అసలు ఆ సమస్యనే తీసే అంటాం. లేదు, సమస్యను తీసేయటం కాదబ్బా, సమస్య అంతే ఉండదు, కానీ దాని మీద గెలిస్తే కదా మనకి కిక్ ఉండేది. అలాగే మన దేవుడు కూడా మనల్ని గెలిపిస్తాడు. అలా యెహోషాపాతు కూడా ఏం చెప్తాడంటే, బాబు యెహోషాపాతు, యుద్ధం జరుగుతుంది కదా, యుద్ధానికి వెళ్ళవయ్యా, యుద్ధానికి వెళ్ళి ఎందుకు భయపడుతున్నావు? యుద్ధాన్ని చూసి భయపడతాను, నేను సామాన్యుడువా? రాజువి, నీ వెనక నేనున్నా, నీతో నేనున్నా, ఇదిగో నేను నీతో రాబోతున్నా, కాబట్టి నువ్వు భయపడకుండా యుద్ధానికి వెళ్ళు అని చెప్పాడు. అయితే సరేనని చెప్పి యెహోషాపాతు తిరగంగానే మళ్ళీ అంటున్నాడు, యెహోషాపాతు, యుద్ధానికి వెళ్తే నువ్వు కత్తులుగా తీసుకెళ్లాల్సింది, దేవుడు నన్ను స్తుతించుకుంటూ వెళ్ళు అన్నాడు. ఒక్కసారి యెహోషాపాతు ఆశ్చర్యపోయాడు. ఇదేంటి, యుద్ధానికి వెళ్ళాలని కత్తులు కదా, అవి కదా, ఈ కదా కావాల్సిన ఆయుధాలు కదా కావాల్సింది, ఏనేడు స్తుతించుకుంటూ వెళ్ళమన్నాడని. సరే ఏదైనా సరే ఆయన మాట వినాలి. నా తల్లిదండ్రులు కూడా ఆయన మాట విన్నారు, చాలా గొప్ప వాళ్ళయ్యారు, నేను కూడా ఆయన మాటే వింటానని రేపు ఉదయాన్నే, మరుసటి రోజు ఉదయాన్నే యుద్ధానికి అందరిని సమకూర్చి యుద్ధం సైనికుల ముందు కొంతమందిని, ఒక పెద్ద గుంపుని దేవుని స్తుతించేవారిని ముందు పెట్టి స్తుతించుకుంటూ యుద్ధానికి వెళ్దాం పదండి అన్నాడు. మామూలుగా అయితే పెద్ద సౌండ్తో, పెద్ద సైన్యంతో మేము యుద్ధానికి వస్తున్నాం, పెద్ద బాకా ఊది పెద్ద సౌండ్లు చేసుకుంటా గుర్రాలు రథాలెక్కి పరిగెడతా ఉంటారు కదా యుద్ధానికి. కానీ యెహోషాపాతు అయితే మామూలుగా దేవుణ్ణి స్తుతించుకుంటూ, వాడు సైన్యానికి ముందు దేవుని స్తుతించేవాడు నడుస్తూ ఉంటే, వారి ముందు యెహోషువ నడుస్తా, వారి ముందు దేవుడు నడుస్తా అలా యుద్ధానికి వెళ్తా దేవుని స్తుతించుకుంటూ వెళ్తున్నాడు. దేవుడు గొప్పవాడు, ఆయన మాకు సహాయం చేస్తాడు, ఆయన గొప్ప దయగలిగిన వాడు, ఆయన మాకు సహాయం చేస్తాడని చెప్పి దేవుని స్తుతించుకుంటూ వెళ్తున్నారండి. వెళ్తా ఉన్నారు. పెద్ద గ్రౌండ్, మీకు తెలిసే ఉంటుంది యుద్ధం అంటే ఎలా ఉంటుందో. అటువైపు సైనికులు, ఇటువైపు సైనికులు ఉంటారు. వీళ్ళు నడుచుకుంటూ వీళ్ళ కోటకాడ నుంచి వీళ్ళు యుద్ధం చేయటానికి ఒక పెద్ద గ్రౌండ్, పెద్ద లోయ, ఆ లోయ దగ్గరికి వీళ్ళంతా దేవుని స్తుతించుకుంటూ వెళ్తున్నారు. ఈ లోపే అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ సైనికుల మీద దేవుడు మాటుగాళ్ళని పెట్టాడు. దేవుడు అక్కడ మాటుగాలను పెట్టేసరికి అక్కడ శత్రు సైనికులు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళంతటి వాళ్ళే పొడుచుకొని చచ్చిపోయారు. అసలు వీళ్ళతో పనే లేదు, వీళ్ళు ఇంకా దగ్గరకు కూడా వెళ్ళలేదు, ఆ సమస్య దగ్గర కూడా వెళ్ళలేదు, యుద్ధం చేయడానికి కూడా దగ్గర కూడా వెళ్ళలేదు. కానీ వాళ్ళంతటి వాళ్ళే పొడుచుకొని అందరూ ఒక్కడు కూడా మిగలేదు, అక్కడ అందరూ చచ్చిపడి ఉన్నారు. వీళ్ళు దేవుని స్తుతించుకుంటూ ఆ లోయ దగ్గరికి, ఎక్కడైతే యుద్ధం చేయాలనుకున్నారో అక్కడికి వెళ్ళేసరికి సైనికులంతా చచ్చిపడి ఉన్నారు. ఒక్కడు కూడా వీళ్ళతో యుద్ధం చేయడానికి రెడీగా లేడు, అందరూ చచ్చిపడి ఉన్నారు. వాళ్ళంట దేవుని స్తుతించుకుంటూ, ఏంటి ఎంత అద్భుతమైన కార్యం చేశాడు, అసలు మేము సమస్య దగ్గరికి వెళ్ళలేదు, సమస్యలోకి వెళ్ళలేదు, సమస్యను ఎదిరించలేదు, మేమేదో దేవుని స్తుతించుకుంటా ఇక్కడికి వచ్చేసరికి సమస్య అంతా తీరిపోయింది అనుకోని వాళ్ళంటే అక్కడ ఉన్న ఆ నగలు కానీ, ఆ డబ్బు కానీ, వాళ్ళ దగ్గర అన్నీ అసలు మూటలు కట్టుకుని ఇంటికి వచ్చేసి మళ్ళీ దేవుని స్తుతించారంట. అయ్యా నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా, నువ్వు మా సమస్యలకు మేము వెళ్లకుండానే మా సమస్య తీర్చేసావయ్యా అని చెప్పి రాజు అంట దేవుని స్తుతించాడంట. ప్రేమైన స్నేహితులారా, మన సమస్య ఎటువంటిదైనా సరే మనం దేవుని స్తుతించుకుంటూ, అంటే స్తుతి అంటే ఆయన్ని నమ్మి నువ్వు చేస్తావు అని చెప్పడమే స్తుతి అంటే. అయ్యా నువ్వు చేస్తావయ్యా నమ్మి మనం కూడా మన సమస్య దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే వెళ్తేనే మనం గెలుస్తాం, వెళ్ళకుండా ఎక్కడో మనం దూరంగా కూర్చుంటే మన సమస్యను ఎలా ఎదుర్కోగలుగుతాం కదా. కాబట్టి సమస్య దగ్గరికి వెళ్దాం. మనం వెళ్ళలేం, మనం ఒక్కళ్ళమైతే మనకు ధైర్యం సరిపోదు, మనతో ఆయన రమ్మని అడుగుదాం. ఆయన రమ్మని అడిగి మనం ఎటువంటి సమస్య అయినా సరే ఆ సమస్య దగ్గరకు మనం వెళ్తే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈరోజు మీరు నన్ను స్తుతిస్తూ కనుక మీ సమస్యల వద్దకు మీరు వెళ్తే నేను మీకు పరిష్కారం చూపిస్తాను, నేను మిమ్మల్ని గెలిపిస్తాను, మీరు భయపడొద్దు అని చెప్తున్నాడు. మొత్తానికి ఒక రాజుని దేవుడు కాపాడాడు. ఇంకొక మాట చెప్పాలంటే యెహోషాపాతు అంటే దేవుడి పైన నమ్మకం ఉంచటం అని అర్థం. అంటే దేవుడి పైన నువ్వు నమ్మకం ఉంచి నువ్వు ముందుకు గనుక సాగితే ఎటువంటి సమస్య అయినా, అది ఎటువంటి ఇబ్బంది అయినా సరే, ఎటువంటి బాధ అయినా సరే దేవుడు తీర్చటానికి సమర్థుడైన దేవుడు ఆయన. ఓకే, అంత బాగానే ఉంది. ఏమండి బ్రదర్ మీరు బాగానే చెప్పారు, ఒక రాజుగారి గురించి చెప్పారు, రాజుగారిని దేవుడు కాపాడాలని చెప్పాడు. సర్లే దేవుడు గొప్పవాడు కదా, దేవుడు రాజులనే కాపాడతాడేమో, ఒకవేళ రాజు అంత గొప్పవాడు కాబట్టి రాజులనే కాపాడతాడేమో. మరి మా పరిస్థితి మేము చిన్నవాళ్ళం కదా, మేము డబ్బు లేని వాళ్ళం కదా, మేము చాలా దీనులం కదా, మరి మా పరిస్థితి ఏంటి అని మీరు అంటానేమో.
చూద్దాం, అది కూడా చూద్దాం. ఎందుకంటే దేవుడు పక్షపాతం లేని దేవుడు అండి. దేవుడిని నమ్మితే ఎవరినైనా రక్షిస్తాడు ఆయన. దేవుడిని అడిగితే ఎవరికైనా ఇవ్వగలుగుతాడు ఆయన. అయితే చూద్దాం, ఇంకొక వ్యక్తిని చూద్దాం. ఇంకొక వ్యక్తి ఎవరంటే యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో ఆ మొత్తం కూడా ఆవిడ గురించే ఉంటుంది. ఆవిడ ఎవరంటే రాహాబు అనే ఒక ఆవిడ అనమాట. రాహాబు అనే ఒక ఆవిడ ఎవరంటే చాలా చిన్న ఆవిడ నిజంగా అంటే ఆవిడ చేసే వృత్తి ఏంటి అని చెప్పాలంటే నిజంగా మనం సిగ్గుపడాలి ఆవిడ వృత్తి గురించి. ఎందుకంటే ఆ వృత్తి ఎందుకు ఎంచుకుందంటే ఆ కుటుంబ పరిస్థితులు ఎందుకు అలా ఉన్నాయో, ఆమె పరిస్థితులు అలా ఎందుకు ఉన్నాయో నాకు తెలియదు. కానీ ఆవిడ నా మాట అంటానికి నోరు రావట్లేదు. కానీ ఆవిడ ఒక వేశ్య వృత్తి చేస్తూ బతుకుతుంది అనమాట. రాజ్యంలో వేశ్య వృత్తి చేస్తా ఆవిడ బ్రతుకుతూ ఉంటే ఒకసారి ఏం జరిగిందంటే ఆవిడ ఎక్కడుంది, ఆవిడ దేశం ఎరుకు అనే ఒక దేశం. ఎరుకు అనే దేశంలో రాహాబు అనే ఒక ఆవిడ ఉంది. ఆవిడ వృత్తి ఏంటయ్యా అంటే ఆవిడ వేశ్య వృత్తి చేసుకుంటూ బ్రతుకుతుందన్నమాట. బ్రతుకుతా ఆ కుటుంబాన్ని, వాళ్ళ తల్లిదండ్రుల్ని, పిల్లల్ని అందరినీ పోషించుకుంటూ నడుస్తుందన్నమాట. అయితే ఇక్కడేం జరుగుతుందంటే ఇక్కడ యెహోషువ నాటి కాలం అన్నమాట ఇది. యెహోషువ అప్పటికే వాళ్ళు ఎర్ర సముద్రం దాటారు, దేవుడు అద్భుతమైన కార్యాలు చూశారు వాళ్ళు. అప్పుడు యెహోషువ ఏమంటున్నాడంటే వాళ్ళ సైన్యంతో మనం ఎరుకో మీదకి యుద్ధానికి వెళ్తున్నాం, దేవుడు వెళ్ళమని చెప్తున్నాడు. మనం ఎరుకోను కూడా జయించి ముందుకు వెళ్ళాలి. కాబట్టి మనం ఇప్పుడు ఎరుకో మీదకి యుద్ధానికి వెళ్తున్నామని ఒక ఇద్దరిని ఏం చేశాడంటే, అరే బాబు ముందు మీరు ఎరుకో పట్టణానికి వెళ్ళండి. ఎరుకో పట్టణానికి వెళ్ళి ఏం చేస్తారంటే అక్కడ అసలు మనకు అనుకూలమైన ప్రదేశం ఏది, మనం ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ నుంచోవాలి, ఎక్కడ యుద్ధం చేయాలి, ఎక్కడ సొరంగాలు ఉంటాయి, ఎక్కడ సైనికులు ఉంటారు, ఒకసారి మీరంతా వెళ్ళి పరిశీలన చేశారండి. అసలు ఆ దేశం ఏంటి, ఆ దేశ పరిస్థితులు ఏంటి, మనం వారి మీదకి యుద్ధానికి ఎలా వెళ్ళాలి అని ఒక ఇద్దరిని యెహోషువ ఏం చేస్తాడంటే ఒక ఇద్దరిని ఎరుకో పట్టణానికి పంపిస్తాడు. ఎరుకో పట్టణానికి వెళ్ళి వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఎరుకో పట్టణానికి వెళ్తారు. ఎరుకో పట్టణానికి వెళ్ళి అక్కడ అంతా చూస్తా గమనిస్తూ ఉంటారు. ఎక్కడుంది, ఎక్కడ రాజుగారి కోట ఎక్కడుంది, సైనికులు ఎక్కడుంటారు, సామాన్యమైన ప్రజలు ఎక్కడుంటారు, మనం ఎవరి మీదకి యుద్ధానికి రావాలి, ఎలా వెళ్ళాలి అని అంతా చూస్తూ ఉంటే ఈ విషయం ఎట్లా ఒకటి ఆ రాజుకు తెలిసిపోద్ది. మన రాజ్యంలోకి దేశద్రోహులు వచ్చారంట, అది మన దేశాన్ని కొల్లగొడతానికి అసలు ఏంటి అని యోగులు అంటారు. యోగులు వారు వచ్చారంట, వాళ్ళందరూ చూస్తున్నారంట. అరే వాళ్ళు ఎక్కడున్నా సరే బంధించేయండిరా, వాళ్ళ వల్ల మనం నష్టం కలిగిద్దామని సైనికులను పురుగొలుపుతాడు. ఆ సైనికులు ఏం చేస్తారు, రాజ్యం అంతా ఎక్కడికక్కడికి వెళ్ళిపోయి ఇదిగో ఇద్దరు యోగులు వారు వచ్చారంట, ఎవరన్నా మీకు ఇద్దరు కొత్తగా గారిని కనపడితే మీరమ్మడ రాజుగారికి అప్పచెప్పండి వాళ్ళని, ఎందుకంటే వాళ్ళు మన దేశానికి చేడు చేస్తారు, కాబట్టి మీరు ఎక్కడో సరే వాళ్ళని అప్పచెప్పాలని వాళ్ళు సైనికులంతా రాజ్యంలో అందరికీ చెప్తారు. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి ఎటు వెళ్ళాలో తెలియక ఈ ఇద్దరు అక్కడ రాహాబు అనే ఆవిడ ఇంట్లోకి వెళ్తారు. ఆవిడింట్లోకి వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆవిడతో మాట్లాడుతూ ఉంటారు. ఆవిడ అంటున్నప్పుడు ఆవిడ మామూలుగా ఆ వృత్తి వేసి వృత్తే కానీ వారిని ఆ విధంగా చూడలేదండి, వారిని ఆ విధంగా మాట్లాడలేదు. వీళ్ళు కూడా ఆవిడని అలా చూడలేదు. వీళ్ళు వీళ్ళ దేవుడు యెహోవా అంట, వీళ్ళు యెరూషలేము నుంచి వచ్చారంట, కాబట్టి వీళ్ళని మనం ఇంకో విధంగా మాట్లాడాలి అని వాళ్ళు రాగానే ఆవిడ అంటుంది వాళ్ళతో, అయ్యా మీరెవరో నాకు తెలుసు, మీ దేవుడు ఎంత గొప్పవాడో నాకు తెలుసు, మీ దేవుడు మిమ్మల్ని ఎర్ర సముద్రాన్ని దాటిచ్చాడని సంగతి తెలుసు, మీ దేవుడు మిమ్మల్ని కాపాడటానికి రాజుల్ని జయించాడని కూడా తెలుసు, మీరు వస్తుంటే యుద్ధానికి మీతో పాటు మీ దేవుడు వస్తాడన్న సంగతి కూడా మాకు తెలుసు. ఇదిగో ఇంకా ఒక గొప్ప విషయం చెప్తున్నాను, ఇదిగో మీరు కనుక ఈ దేశం మీద యుద్ధానికి వస్తే ఈ దేశాన్ని మీ దేవుడు మీకు అప్పచెప్పేస్తాడని కూడా నాకు తెలుసు. కాబట్టి అయ్యా నేను ఒక్కటే చెప్తున్నాను, మీరిప్పుడు మిమ్మల్ని నేను తప్పిస్తాను, కానీ నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరు యుద్ధానికి వచ్చేటప్పుడు నన్ను నా కుటుంబాన్ని కాపాడండి అయ్యా అంటది. అనేసరికి వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఏంటి శత్రు దేశంలో మన దేవుడి గురించి గొప్పగా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారా అని ఆలోచిస్తూ ఉంటే ఆవిడ ఇంకా గొప్పగా చెప్తుంది, అవునయ్యా మీ దేవుడు గొప్పతనం నాకు తెలుసు, మీ దేవుడు ఎలా రక్షిస్తాడో నాకు తెలుసు, మీ దేవుడు ఎలా కాపాడుతాడో తెలుసు, మీ దేవుడు ఏదన్నా సమస్య అని చెప్పి ఆయన దగ్గరకు వస్తే ఆయన మీతో పాటు వస్తాడని కూడా నాకు తెలుసు, కాబట్టి నన్ను కాపాడండి అయ్యా, నా కుటుంబాన్ని కాపాడండి అయ్యా, నేను ఏదో పూట గడవక నా కుటుంబం కోసం వేసి వృత్తి చేస్తున్నాను, నేను ఆ దేవుణ్ణి నమ్ముకోవాలని నాకు కూడా ఉంది, నేను కూడా మారు మనసు పొందాలని ఉంది, నాకు సహాయం చేయమని చెప్పి మీ దేవుణ్ణి అడగండి అయ్యా అని చెప్పి ఆవిడ చెప్తారు. ఆవిడ చెప్తే అప్పుడు
అప్పుడు ఆ ఇద్దరు కూడా కాసేపు అక్కడ తలదాచుకొని అంతా సర్దుమణిగిపోయాక అక్కడి నుంచి వెళ్ళిపోయి వాళ్ళ దేశం వచ్చేస్తారు. యెహోషువ దగ్గరకు వచ్చి వాళ్ళిద్దరు ఏం చెప్తారంటే, రాజా, ఆ దేశంలో ఒక ఆవిడ ఉంది కాబట్టి ఆవిడ మనం రక్షించాల్సిన బాధ్యత మనమే తీసుకోవాలి. మనతో పాటు దేవుడు వస్తాడు కాబట్టి మన దేవుడి గురించి చాలా గొప్పగా చెప్తుంది ఆవిడ, మనకంటే గొప్పగా చెప్తుంది ఆవిడ, కాబట్టి మనం ఆవిడని కాపాడాలి. ఒక గుర్తు చెప్పొచ్చాము, ఆవిడ కిటికీ ఒక ఎర్ర దారం కట్టిద్ది, ఆ కిటికీకి ఎక్కడైతే ఎర్ర దారం ఉంటుందో మనం ఆ కుటుంబాన్ని కాపాడాలి. కాబట్టి మిగిలిన వాళ్ళ సంగతి అయితే దేవుడు మనకు అప్పచెప్పేశాడు అని చెప్తాడు. ఇక సరేనని యెహోషువ యుద్ధాన్ని బయలుదేరతాడు. యెరికో మీదకి యుద్ధానికి వచ్చి నిజమండి ఆ యెరికోని మొత్తాన్ని జయించి యెరికో మొత్తాన్ని కూడా కాల్చేస్తారనమాట. ఆ ఒక్క ఇంటి వాళ్ళు మాత్రం రక్షింపబడతారు. ఆ ఇంట్లో వాళ్ళు ఆ ఇల్లు దాటి బయటికి రాలేదు. ఎందుకంటే వాడు ముందే చెప్తారు, అమ్మా ఆ ఇల్లు దాటి బయటకు వస్తే కనుక మేము బాధ్యులం కాదు, నువ్వు ఆ ఇంట్లోనే ఉండాలి, ఆ ఎర్రదారం కట్టిన ఇంట్లోనే ఉండాలి, బయటకు మాత్రం రాకూడదని చెప్పి వీళ్ళిద్దరు ఆ యోగులు ఆవిడికి ముందే చెప్పి పంపించారనమాట. వాళ్ళు ఆ ఇంట్లోనే ఉంటారు. ఆ ఇంట్లోనే ఉండి అంత నాశనం అయిపోయినా సరే ఆవిడ ఇల్లు మాత్రం కాపాడబడింది, ఆ కుటుంబస్తులు కాపాడబడ్డారు. ఆవిడ రక్షింపబడి తర్వాత మారు మనసు తీసుకొని దేవుళ్ళు అంటుకట్టబడింది ఆవిడ కూడా. ప్రేమైన స్నేహితులారా, ఒకసారి తెలుసుకోండి, దేవుడు సహాయం చేయాలి అనుకుంటే మన కళ్ళకు వాళ్ళు రాజుల్లా కనబడతారు, మన కళ్ళకి వీళ్ళు వేసిల్లా కనబడతారు, మన కళ్ళకు తప్పు చేసేవాళ్ళ కనబడతారు, మన కళ్ళకు ఒకళ్ళు వీడు అదిరా వీడు ఇదిరా అని చెప్పి మనం అంటాం. కానీ దేవుడి కళ్ళకు అంతా ఒకటే, వాళ్ళు మనుషులు, వాళ్ళు ఆయన సహాయం చేయటానికే ఉన్నాడు. మనకు సహాయం చేసి ఆయన ఎంతో సంతోషపడే దేవుడు. నువ్వే సమస్య ఉన్నా సరే, నీకు ఏ ఇబ్బంది ఉన్నా సరే, నువ్వు ఎలా వెళ్ళాలనుకున్నా సరే, నువ్వు కనుక దేవుణ్ణి నమ్మి ముందుకు వెళ్తే కనుక దేవుడు నీకు ఖచ్చితంగా మనందరికి ఖచ్చితంగా సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడనమాట. రాజులకైనా ఆయన సహాయం చేస్తాడు, చాలా చిన్నవారికి దీనులకైనా సరే ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓకేనండి, సరే పాత నిబంధన గురించి బాగానే చెప్పారు, మరి కొత్త నిబంధనలు దేవుడు అక్కడ ఏం చేయలేదా అంటే దేవుడు చేయగలడు. ఎందుకంటే పాత నిబంధనలో ఉన్న దేవుడైనా కొత్త నిబంధనలో ఉన్న దేవుడైనా ఒక్కడే కాబట్టి దేవుడు ఒక్కడే అనమాట. ఈరోజు మనం సోషల్ మీడియా చూస్తే కొత్త నిబంధనల నుంచి ఏం చెప్పాలి, పాత నిబంధనల గురించి ఏం చెప్పాలని చెప్పి సేవకులంగా నుంచుంటే అందరూ ఏమని కోరుకుంటున్నారంటే దేవుడి గురించి ఏం చెప్పాలంటే అందరూ వెంటనే విగ్రహాల గురించి తినొచ్చా లేదా, ఇదే టాపిక్, ఎక్కడ చూసినా ఇదే టాపిక్. మన తెల్ల బట్టలు వేసుకొని రావాలా దేవుడి సన్నిధికి, ఇదే టాపిక్. లేకపోతే దేవుడిని అట్ట కూర్చోవాలి, ఇదే. ఎందుకండి ఇవన్నీ? మన విగ్రహాల మన గురించి ప్రాణం పెట్టింది, విగ్రహాల మన గురించి దిగొచ్చింది, ఆ పలహారమా మన గురించి దేవుణ్ణి మహిమపరిచేది? ఇవి కాదు కదా. మనం మహిమపరచాలి, మన ఆలోచన మహిమపరచాలి, మన పద్ధతిని మహిమపరచాలి, మన ప్రవర్తన మహిమపరచాలి. ఇది కదా. ఎంతసేపు వీటి గురించే కానీ దేవుడు అత్యున్నతమైన ఆయన మనసు గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు. దేవుడు మనమే చూపించిన అద్భుతమైన ప్రేమ గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు. సమస్యలో ఉంటే సహాయం చేసే దేవుణ్ణి మర్చిపోయి ఎంతసేపు ఆ రాళ్ళ గురించి మాట్లాడతాం, రప్పల గురించి మాట్లాడతాం, అయ్యి గొప్ప అంటాం, ఈ గొప్ప అంటాం, అయి దెయ్యం అంటాం, ఈ దెయ్యం అంటాం. ఈ దెయ్యాల గురించి ఎందుకు? మనకి మన దేవుడు మనకుంటే మనం తెలుసుకోవాల్సిన దేవుడి గురించి కదా. మనకేం తెలుసు దేవుడి గురించి? ఆయన గొప్పవాడని చెప్పి రాజులు చెప్తున్నారు, ఆయన సహాయం చేయగలడని దీనులు చెప్తున్నారు. మరి ఈరోజు మనం ఏం చెప్పాలి? ఆయన ఏదైనా చేయగల సమర్థుడు అని చెప్పాలి. మనం ఈరోజు ఒకవేళ పేదరికంలో ఉన్నామేమో, ఒకవేళ సమస్యలతో ఉన్నామేమో, ఆయన సంపన్నుడు, ఆయన శ్రీమంతుడు. దయచేసి కూడా నేను బాధల్లో ఉన్నాను, నేను ఇబ్బందుల్లో ఉన్నా అని చెప్పి అనమాకండి. ఎందుకంటే మన దేవుని అవమానపరచొద్దు. రాజులు సైతం వెళ్ళి అయ్యా నేను రాజును కదా, నాకు సహాయం చేస్తావు కదా అని అడగలేదు అక్కడ. అయ్యా మాకేం చేయాలో తోచట్లేదయ్యా అని అడిగారు. అలాగే మనం కూడా అడుగుదాం. మనం ఇప్పుడు ఏం చెప్తామంటే, ఇలా ఇంత పెద్ద సమస్య నేను ఎదుర్కోలేనయ్యా, వద్దు అసలు చెప్పొద్దు, ఇలా చెప్పొద్దు. ఆ సమస్యకి చెప్దాం, మన దేవుడు ఎంత గొప్పవాడో సమస్యకి చెప్దాం, సమస్య చెప్పి ఎదిరిద్దాం, జయిద్దాం. ఎందుకంటే కేవలం మనం నిలబట్టమేనబ్బా, మన ముందు దేవుడు ఉంటాడు, మనకు సహాయం చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. అయితే వెళ్ళిపోదాం, కొత్త నిబంధనలో కూడా వెళ్ళిపోయి దేవుడు ఎవరికి సహాయం చేశాడు, ఎవరు దేవుని ఎలా నమ్మితే సహాయం దొరికిందనే విషయం చూద్దామండి. కొత్త నిబంధనలోకి వచ్చి మత్తయి సువార్త 8వ అధ్యాయము 5 నుంచి 13 దాకా చదువుకుంటే అక్కడ ఒక శతాధిపతి కనబడతాడు మనకి. శతాధిపతి, ఇవన్నీ మీరు విన్నయే, నేను విన్నయి కాదు అని చెప్పి నేను కొత్త
కొత్త విషయాలు, నేను నిగూఢమైన లోపలికి వెళ్ళిపోయి బైబిల్ లోపలికి వెళ్ళిపోయి గొప్ప గొప్ప రహస్యాలు చెప్పడానికి నాకు అంత సామర్థ్యం లేదు, శక్తి లేదండి. నాకు దేవుడి గురించి తెలుసు. ఎందుకు తెలుసు అంటే నాలాంటి వాడిని కూడా దేవుడు కాపాడాడు. నాలాంటి అనకూడదు, ఇక్కడ నుంచి అన్నమాట అనొచ్చలేదు, కానీ నాలాంటి ఎదవన్నమాట, అంత పనికిరాను కూడా దేవుడు కాపాడాడంటే ఆయన శక్తివంతుడు నాకు తెలుసు. కాబట్టి నేను చెప్తున్నాను. నేను ఎన్నోసార్లు నేను బాధల్లో ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు అబ్బా చాలా అనుభవించాను అబ్బా, నేను చాలా కష్టాలు పడ్డానబ్బా, చాలా ఇబ్బందులు పడ్డాను. 1, 2 కాదు, అసలు ఎంతగా అంటే చచ్చిపోవడమే మేలేమో, దీనికంటే బతకడం కంటే చచ్చిపోవడం మేలేమో అని ఎన్నిసార్లు అనుకున్నానంటే, కానీ అన్నిసార్లు కూడా దేవుడు నాకు సహాయం చేస్తూనే ఉన్నాడు. నేను కదా నీకుంది, నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు ఎవరి దగ్గరకు వచ్చి అడుగుతున్నావు తెలుసా? ఏదో ఆ రాజుతో అన్నట్టు, యెహోషాపాతుతో అన్నట్టు దేవుడు ఎన్నిసార్లు నాతో బైబిల్ ద్వారా దేవుడు మాట్లాడాడు. ఎవరి దగ్గరకు వచ్చి అడుగుతున్నావు తెలుసా? నువ్వు ఎవరి దగ్గర ఏడుస్తున్నావో తెలుసా? ఎవరి దగ్గర కన్నీళ్ళు పెట్టుకుంటున్నావో తెలుసా? నేను చూస్తా కూర్చునేవాడినా, నేను వింటా కూర్చునేవాడినా కాదు కదా. ఇదిగో నాకు చెవులు ఉన్నాయి, నేను సహాయం చేయడానికి నాకు చేతులు ఉన్నాయి. నువ్వు నన్ను నమ్మి కూర్చో చాలు అన్నాడు. ఇక్కడ కొత్త నిబంధనలోకి వస్తే అక్కడ ఒక శతాధిపతి ఒక ఆయన ఉన్నాడు. శతాధిపతి అంటే మీకు తెలియదేం కాదు కదా, 100 శత అంటే 100, ఒక 100 మందికి అధికారి ఆయన. 100 మందికి ఈరోజు మన కింద ఒక 2-3 ఉంటేనే మనం మామూలుగా ఉండం, ఏంట్రా అంటుంటాం, కళ్ళు ఎగరేస్తాం, కాళ్ళు ఎగరేస్తాం. కానీ ఆయన శతాధిపతి అంట. ఆయన శతాధిపతి ఆయన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడు. ఇంకొక చిన్న విషయం మనం గమనించాలి. ఆ శతాధిపతి అండి యేసుక్రీస్తు దగ్గరికి ఆయన ఎందుకు వచ్చాడు అంటే, ఆయన దగ్గర పనిచేసే ఒక వ్యక్తికి పక్షవాతం వస్తే ఆయన్ని బాగు చేయమని అడగటానికి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడు. మామూలుగా అయితే ఏం చేయాలి, శతాధిపతి ఏం చేయాలి, ఒక 2-3 నిమిషాలు సరే ఈయన తీసుకొని వెళ్ళి ఎవరు వచ్చారంట, ఆయన ఏదో దేయారాలు కొడుతున్నాడంట, అదంట ఇదంట, ఆయన దగ్గర తీసుకెళ్ళండి రా అనాలి. కానీ ఇతను ఏమన్నాడంటే ఆయన అక్కడ కూర్చోబెట్టి, ఏది వ్యాధితో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టి, ఆయన దాచుడు అనమాట, ఆయన దగ్గర పనిచేసే వ్యక్తి, ఆ వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టి ఈ శతాధిపతి ఏం చేశాడంటే దేవుడి దగ్గరికి వినయంగా వచ్చాడు. ఎలా వచ్చాడు తెలుసా? రాజు వచ్చాడు చూసావా, వినయంగా వచ్చి దేవుడి సన్నిధిలో నిలబడ్డాడు చూసావా, యెహోషాపాతు. అలాగన్నమాట ఈ శతాధిపతి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి వినయంగా నిలబడి, అయ్యా యేసయ్యా, అయ్యా బోధకుడా, నాకు మీ నుంచి ఒక సహాయం కావాలి అంటాడు. ఏంటి, ఏం కావాలి నీకు, ఏం సహాయం కావాలి అని అడిగితే, ఇదిగో నా పనివాడు, నా దగ్గర పనిచేసే ఒక వ్యక్తి పక్షవాతంతో బాధపడుతున్నాడు, కాబట్టి నువ్వు ఆయన్ని బాగు చేయాలి అని అంటాడు. బాగు చేయాలంటే ఆయన అంత వినయంగా, అంత చక్కగా యేసుక్రీస్తుని అడిగేసరికి యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారంటే, సరే వెళ్దాం పద అంటాడు. వెళ్దాం పద అంటే అప్పుడు ఆయన ఎంత మంచి మాట మాట్లాడతాడంటే, ఆ శతాధిపతి అంటాడు, అయ్యా ప్రభువా, నువ్వు మా ఇంటికి రావడానికి మేము అంత గొప్ప వాళ్ళం కాదయ్యా, మేము అంత ఘనమైన వ్యక్తులం కాదయ్యా మేము. ఇదిగో నేను ఉండటానికి ఒక 100 మందికి నేను అధికారులనే, కానీ నేను ఎన్నో తప్పులు చేశాను, నేను ఎన్నో పాపాలు చేసి ఉంటాను, కాబట్టి నీ దగ్గరికి అసలు రావడానికి నాకు అసలు ధైర్యం సరిపోవట్లేదు. అటువంటిది నువ్వు మా ఇంటో కొత్త అని మేము సరిపోమయ్యా, నువ్వు ఒక్క మాట చెప్పు చాలు, ఇది ఇక్కడ నాతో పాటే నువ్వు ఒక్క మాట చెప్పు, వాడు అక్కడ బాగుపడిపోతాడు అని ఎంత నమ్మకంతో, ఎంత విశ్వాసంతో అడిగేసరికి నిజంగా ఆ విశ్వాసం చూసి యేసుక్రీస్తు ఆశ్చర్యపోయి యేసుక్రీస్తు అంటాడు, బాబా అయ్య బాబు, నీ అంత విశ్వాసం నేను ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎవరూ చూడలేదబ్బా. సరే నువ్వు ఏమైతే అనుకున్నావు, ఇంత విశ్వాసం చూపిస్తున్నావు కదా, ఇంత నమ్మకం చూపిస్తున్నావు కదా, ఇదిగో 100 మందికి అధికారమైంది కూడా నువ్వు నా దగ్గరకు వచ్చి వినయంగా నిల్చున్నావు కదా, ఇదిగో నువ్వు ఏమైతే అనుకున్నావో, ఏమైతే కోరుకున్నావు, ఈ క్షణం జరిగితే పో అన్నాడు. అంతే, అక్కడ ఆ సేవకుడు స్వస్థపడిపోయాడు, బాగుపడిపోయాడు. ఇతను అక్కడికి వెళ్ళేసరికి ఆ సేవకుడు చక్కగా లేచి పనిచేస్తున్నాడు అంటండి. చూడు దేవుడు ఎంత శక్తివంతుడో చూడు. ఇదిగో రాజులకు సహాయం చేస్తాడు, దీనులకు సహాయం చేస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నీ స్థితి తెలుసుకొని, అయ్యా నేను తప్పైనయ్యా, నేను పాపినేనయ్యా, నన్ను క్షమించయ్యా అని మన స్థితి కనుక మనం తెలుసుకొని ఆయన వద్దకు వచ్చి మనం అడిగితే ఖచ్చితంగా ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఏ సమస్యలో ఉన్నా సరే, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే, నువ్వు అడగాల్సింది ఏంటంటే దేవుడి సహాయం అడగాలి. దేవుడిని సహాయం అడగాలి మనం అని చెప్పి ఈరోజు ఎక్కడి నుంచో వచ్చి నేను మీకు ఈ మాట చెప్పాలంటే దేవుడు నాకు ఆ ధన్యత ఇచ్చాడు. అరే బాబు, అక్కడ వాళ్ళు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు, ఎవరో బాధపడుతున్నారు, ఎవరో ఇబ్బంది పడుతున్నారు, ఇది ఏం చేయాలో తెలియక ఈ సమస్యని ఎంత చుట్టూ ఉన్న సమస్య చూసి భయపడుతున్నారు, ఒక మాట చెప్పురా వెళ్ళి అని చెప్పి నన్ను అంటే నేను వచ్చి ఇక్కడికి వచ్చి
ఇదిగో దేవుడు మీకు సహాయం చేస్తాడని చెప్తున్నాను. నమ్మండి. దేవుణ్ణి నమ్మి మోసపోయిన వాళ్ళు ఎవ్వరు లేరబ్బా. దేవుణ్ణి నమ్మక బాగుపడిన వాళ్ళు కూడా ఎవరు లేరు. కాబట్టి మీరు నమ్ముకొని, ఇదిగో ఇంటి ఎన్నో సమస్యలతో ఎన్నో ఉన్నా సరే, ఇదిగో ఇక్కడికి వచ్చి వినయంగా కూర్చున్నారు కదా, దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈరోజు దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ఇదిగో నీ ఉన్న సమస్యల నుంచి నిన్ను విడుదల కలిగించబోతున్నాడు. ఇదిగో నువ్వు ఏ ఇబ్బందులు ఉన్నా సరే నీ ముందు నడిచి నీకు దయ చూపించబోతున్నాడు, నిన్ను గెలిపించబోతున్నాడు దేవుడు. ఈరోజు ఇదిగో నువ్వు గెలుస్తున్నావు. ఈరోజు గెలిచిన నువ్వు మరి మామూలుగా ఉంటే ఎట్లా? కృతజ్ఞత కలిగి జీవించాలి, మారు మనసు కలిగి జీవించాలి. ఇదేంటండి బాబు, మళ్ళీ మారు మనసు మళ్ళీ తెచ్చారండి, ఇదేదో కొత్తగా ఉంది మారు మనసు అని, ఇదన్నీ కుదరదులే మాకు అంటారేమో. మారు మనసు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు మారు మనసు ఉండాలని చెప్తున్నానంటే, ఇదిగో అక్కడ యెహోషాపాతుని చూసాం కదా మనం. యెహోషాపాతు రాజయ్యుండు కూడా మారు మనసు, వేరే మనసు, మంచి మనసు, తగ్గించుకునే మనసు పొంది దేవుణ్ణి అడిగాడు. అందుకే యెహోషువకి రక్షణ దొరికింది, సహాయం దొరికింది. ఇక్కడ ఈవిడ కూడా ఒక వేసేయండి, ఆవిడ ఆ మనసుతో ఆలోచించకుండా దేవుని సహాయాన్ని గొప్పగా అడిగిన ఆవిడ, అది ఆ మనసు మార్చుకొని మారు మనసు, వేరే మనసుతో దేవుణ్ణి అంగీకరించి అడిగింది. అందుకే ఆవిడ కూడా అక్కడ సహాయం దొరికింది. ఇక్కడ కూడా ఒక 100 మందికి అతను అధికారాన్ని కూడా అతను తగ్గించుకొని వేరే మనసుతో అతను అడిగాడు. ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే మారు మనసు, మంచి మనసు, వేరే మనసు కావాలి. మారు మనసు, వేరే మనసు అని ఏంటంటే అంటే, నువ్వు తప్పు చేసే మనసు నుంచి పక్కకు రావడం మారు మనసు, నువ్వు పాపం చేయాలన్న ఆలోచన నుంచి పక్కకు రావడం నీ మారు మనసు. ఇదిగో దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇప్పటి వరకు మేము వాళ్ళకెళ్ళి వీళ్ళకెళ్ళి చూసాం, ఇవన్నీ కాదు, మాకు దేవుడు సహాయం చేస్తాడని చెప్పి నీ మనసు మార్చుకుని దేవుడి వైపు చూడటమే మారు మనసు అంటే. ఆ మనసుతో, ఆ నమ్మకంతో నువ్వు కనుక దేవుడి దగ్గరికి వెళ్తే ఈరోజు నీ సమస్యలు తీరబోతున్నాయి. ఈరోజు నీ ప్రతి ఒక్క సమస్య, ప్రతి ఒక్క ఇబ్బంది ఈరోజు నీకు తీరబోతుంది. దేవుడు నీకు అద్భుతమైన మాట చెప్తున్నాను, నేను నీతో రాబోతున్నాను, ఇదిగో నేను నీతో వస్తున్నాను. కాబట్టి నువ్వు నీ సమస్య నుంచి భయపడద్దు, వెళ్ళు నీ సమస్య దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే నేను నీతో వస్తున్నాను. నువ్వు భయపడకుండా నువ్వు వెళ్ళి నువ్వు జయించు. ఎందుకంటే అస్సలు నేనేం చేయనప్ప, నీకు ఆ సమస్య నేనేం చేయదు. ఇదిగో నువ్వు ఏ సమస్య చూసేది భయపడుతున్నావు, ఆ సమస్య నేనేం చేయదు. నువ్వు ఆ సమస్య దాకా వెళ్ళు చాలంతే, దేవునికి సహాయం లభించబోతుంది. ఇదిగో వాళ్ళే అక్కడ అనుకోకుండా అక్కడే అన్నీ జరిగిపోయి నువ్వు మాత్రం విడుదల పొందబోతున్నావు. అది రాజు ద్వారా, రాహాబు ద్వారా, అక్కడ 100 మంది అధికారి ద్వారా మనకు తెలియజేసిన మాట. ఈరోజు దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు మనకు సహాయం చేసి చెప్పాను కదండి, నాకు కూడా దేవుడు సహాయం చేశాడు, నాలాంటి వాడికి కూడా దేవుడు సహాయం చేశాడు. నేను నిజంగా పనికిరాని వాడిని, ఎందుకు పనికిరాని వాడిని, అటువంటి నాకు కూడా సహాయం చేసి నాకు కుటుంబాన్ని ఇచ్చాడు, నాకు పిల్లల్ని ఇచ్చాడు, నాకు సంఘంలో గౌరవాన్ని ఇచ్చాడు, సమాజంలో గౌరవాన్ని ఇచ్చాడు. ఇంత గొప్ప స్థితి. ఇంకా సాక్ష్యం చెప్పాలంటే బహుశా ఈరోజు సరిపోదేమో నాకు, కానీ ఆ సాక్ష్యాలు తర్వాత చెప్పుకుందాం. కానీ ఈరోజు దేవుడి గురించి చెప్తాం. దేవుడు చాలా గొప్పవాడు, దేవుడు సహాయం చేయడానికి సమర్థుడు, దేవుడు శక్తివంతుడైన దేవుడు. రాజులకు సహాయం చేస్తాడు, దీనులకు సహాయం చేస్తాడు. ఎవరైతే వచ్చి ఆయన దగ్గరకు వచ్చి అడుగుతారో వారికి దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడని ఈరోజు వాక్యం సెలవిస్తుంది. అయితే ఓకే, ఇది కూడా బాగుంది, దేవుడు సహాయం చేస్తాడండి. సరే, మీరు అన్ని మాటలు చెప్పారు, కానీ మా సమస్యల నుంచి మేము విడుదల పొందడానికి మాకు అర్థమైంది దేవుడిని ఆరాధించాలని, మారు మనసు కలిగి ఆయన దగ్గరికి వెళ్ళాలని మాకు అర్థమైంది. దేవుడు అడిగితేనే ఇస్తాడా, అడిగిందంతే ఇస్తాడా, అడిగింది మాత్రమే ఇస్తాడా అని చెప్తే లేదు. దేవుడి గురించి ఇంకొక మంచి మాట చెప్తాను మీకు నేను ఈరోజు. దేవుడు సహాయం చేయటం మాత్రమే కాదు, దేవుడు రక్షించటం మాత్రమే కాదు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని కూడా చెప్తాను, దేవుడు మనల్ని దీవిస్తాడని కూడా చెప్తాను. సరే, నీ మాటలు మాకు ఎందుకు లేని బైబిల్ ఎక్కడ ఉందో చూపే బాబు నువ్వు అంటే చూపిస్తాను, అది కూడా చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో ఏముందంటే, ఇదిగో దేవుడు అడుగు వాటన్నిటికంటేను, ఊహించిన వాటన్నిటికంటేను అధికంగా దేవుడు దయచేయవాడు. ఏంటంటే ఇక్కడ ఈ మాటకు అర్థం ఏంటంటే, నువ్వు ఏమైతే అడుగుతున్నావో, నువ్వు ఏమైతే ఇస్తాడని ఊహిస్తున్నావో, నువ్వు అడిగేదానికంటే దేవుడు ఎక్కిస్తాడు, నువ్వు ఊహించిన దానికంటే దేవుడు ఎక్కిస్తాడని చెప్పి దేవుడు చెప్తున్నాడు. నిజంగా దేవుడు ఇంత ప్రేమతో మన కోసం పరలోకం నుంచి దిగి వచ్చి మన కోసం ప్రాణమే పెడితే మనం ఈ మాత్రం కూడా దేవుడు నమ్మలేమా? దేవుడు అధికంగా ఇవ్వలేడా? ఇస్తాడా లేదా అంటే ఎవరికి ఇచ్చాడయా దేవుడు, ఎవరికి ఇచ్చారు ఇద్దరు ముగ్గురు చెప్పు అంటే చెప్తాను. దేవుడు ఎవరికి ఇచ్చాడో కూడా చెప్తాను, అధికంగా ఎవరికి ఇచ్చాడు, అడిగిన దానికంటే అధికంగా ఎవరికి ఇచ్చాడో కూడా నేను చెప్తాను, వినండి. అయితే దీని ముందు చిన్న ఉపమానం చెప్తాను. చిన్నగా ఎంత మీకు తెలిసే ఉంటాయి ఉపమానాలు, నేను పెద్ద ఉపమానాలు చెప్పేవాడిని కాదు, చిన్నయే.
చిన్నదే చెప్తాను. ఒక ఒక చిన్న బాబంట, ఒక 10 సంవత్సరాల బాబంట రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడంట. వెళ్తూ ఉంటే అక్కడ ఒక వ్యక్తి చెర్రీ పళ్ళు అమ్ముకుంటా కూర్చున్నాడు. ఏదో మీకు తెలిసిందేనండి, ఆయన వినండి ఒకసారి. అక్కడ చెర్రీ పళ్ళు అమ్ముకుంటా కూర్చున్నాడంట. అమ్ముకుంటా కూర్చుంటే ఇతనికి, ఈ బాబుకి చెర్రీ పళ్ళు తినాలి అనిపించి కానీ డబ్బులు లేవు. ఏం చేయాలి? ఆశ అయితే ఉందిలే కానీ ఇతని డబ్బులు లేవు. వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడంట. నుంచొని చూస్తున్నాడంట. ఏంటి బాబు అలా చూస్తున్నావు, చెర్రీ పళ్ళు కావాలా అన్నాడంట. అవును అంకుల్, కానీ అదే డబ్బులు లేవు అన్నాడంట. సరే ఒక 2 తీసుకో అన్నాడంట. అంటే వద్దు అని చెప్పి చేతులు వెనక్కి పెట్టుకున్నాడంట. పర్లేలే తీసుకో అన్నాడంట. కాదు అని చెప్పి ఏదో మొహమాట పడిపోతున్నాడు. వద్దు అంటే వద్దు అని చెప్పి 2 చేతులు వెనక్కి పెట్టుకుంటున్నాడు. వెనక్కి పెట్టుకుంటే, ఎందుకు నాన్న, ఎందుకంత బాధపడతావు, ఎందుకంత ఇబ్బంది పడతావు, నీ చెర్రీ పళ్ళు తినాలనిపించిందిరా, ఇదిగోరా, ఏం కాలేరా, ఇదిగో పట్టు అని చెప్పి అతను 2 చేతులతో తీసుకొని అతను ఇచ్చాడంట అతనికి, ఆ బాబుకి. ఇట్లా 2 చేతులు కాదు, అప్పుడు ఆ బాబు ఓడిపెట్టాడంట. చేయి ఓడిపెట్టేసరికి ఆ ఓడి నిండా చెర్రీ పళ్ళు తీసుకున్నాడంట. అవి తీసుకుని అతను వెళ్ళిపోతా ఉంటే ఇవన్నీ చూస్తున్న వాళ్ళమ్మ వచ్చి అడిగిందంట, అరే నాన్న, అంకుల్ తీసుకోమన్నాడు కదా, తీసుకోవచ్చు కదా, నువ్వు ఎందుకు తీసుకోలేదంటే, అమ్మ నా చేతులు చిన్నవి కదా, ఆయన చేతులు చాలా పెద్దవి కదమ్మా, ఎక్కువ వస్తాయి కదా, అందుకే తీసుకోలేదమ్మా అన్నాడంట. ఇదిగో ఒక వ్యాపారం చేసే మంచి మనసున్న వ్యాపారస్తుడి చేతులు అంత పెద్దవి అయితే, మన కోసం ప్రాణం పెట్టిన వాడి దేవుడి చేతులు ఎంత పెద్దవి అయి ఉంటాయి. ఒక్కసారి ఆలోచించండి. అందుకే అంటున్నాను, ఆయన అడుగు వాటన్నిటికంటే, ఊహించిన వాటన్నిటికంటే మనకు అధికంగా ఇవ్వబోతున్నాడు. ఆయన ఇస్తాడు. ఒక మనిషిని గుర్తు చేస్తాను మీకు, ఏమిచ్చాడో కూడా గుర్తు చేస్తాను మీకు. ఇదిగో బైబిల్లో ఎక్కడుందని మనం చెప్పాను, నేను చెప్పలేను, నా వల్ల కాదు. నేను చెప్తాను, నేను విన్నదే చెప్తున్నాను, నేను అనుభవించిందే చెప్తున్నాను, నేను ఏమైతే టచ్ చేశానో అదే చెప్తున్నాను, నేను ఏదైతే నాకు ఇచ్చాడో నేను అదే చెప్తున్నాను, నేను ఏదైతే చదివానో అదే చెప్తున్నాను మీకు. ఇదిగో వినండి. ఇదిగో హన్నా అనే ఒక ఆవిడ ఉంది బైబిల్లో. హన్నా అనే ఒక ఆవిడ ఉంది. ఆవిడికి పాపం పిల్లలు లేక చాలా బాధపడుతుంది. సంవత్సరాల కొద్ది బాధపడతా ఉంది ఆవిడేమనుకుంటుందంటే, ఇదిగో దేవుడు మహాశక్తివంతుడు అంట కదా, దేవుడు చాలా బలమైన దేవుడు అంట కదా, ఇదిగో దేవుడు నాకెందుకు సహాయం చేయడు, ఇదిగో నాకు ఒక్క మగపిల్లని ఇవ్వలేడా దేవుడు, ఒక్క బిడ్డను ఒక్కను కూడా నాకు ఇవ్వలేడా అనుకుంటూ అన్న ఏం చేస్తుందంటే దేవుడి సన్నిధికి వచ్చి ఏడుస్తూ ఉంటే, దేవుడు ఏడిస్తే చూస్తాడండి, మామూలుగా ఉంటేనే సహాయం చేసే దేవుడు అట్లాగే కన్నీళ్లు పెట్టుకుని ఏడిస్తే మాత్రం చూస్తూ ఉంటాడు. మన దేవుడు అసలు కన్నీళ్లు పెట్టుకుని అసలు సహించేవాడు కాదబ్బా. లోకాన్ని తల్ల కిందలు చేసేస్తాడు, భూమిని బద్దలు చేసేస్తాడు. ఆయన మన కోసం ఏదైనా చేయడానికి ఆయన సమర్థుడు. అట్లాగే అన్న ఏడుస్తూ ఉంటే, నాకు ఒక్క బిడ్డ కావాలి అని ఏడుస్తుంటే దేవుడు బిడ్డనిచ్చాడు. ఎంతమంది ఇచ్చారు చెప్పమంటారా? బైబిల్ కానీ చూస్తే 6 బిడ్డలు ఇచ్చాడంట. ఆవిడ ఎంతమందిని అడిగిందంటే, ఒక్క బిడ్డని అడిగింది. దేవుడు 6 ఇచ్చాడు. ఎందుకంటే ఆయన అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అధికంగా ఇచ్చే దేవుడు కదా. కాబట్టి ఆయన గొప్పవాడు, ఆయన మంచివాడు అని చెప్పి హన్నా తెలుసుకుంది. మరి అట్లాగే ఇంకొక దగ్గరికి వెళ్దాం. ఇంకొక వ్యక్తి కూడా నేను చెప్తాను. ఇది హన్నా మాత్రమే కాదు, ఇంకొక వ్యక్తి కూడా నేను చెప్తాను. ఇంకో వ్యక్తి కూడా ఎవరంటే, అతను పాత నిబంధనలో ఉంటాడు. యేసుక్రీస్తు అందరిని స్వస్థపరచుకుంటా, బాగు చేసుకుంటా, సువార్త ప్రకటించుకుంటా అక్కడి నుంచి వెళ్తా ఉన్నాడు. వస్తూ ఉంటే ఆయన దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. ఒక ఆయన వచ్చి ఎట్లా వచ్చాడంటే, ఆ సేవకుడికి ఒంట్లో బాగోకపోతే పక్షవాతం వస్తే అతను తీసుకొని వచ్చారు. ఇదిగో నేను ఇందాక చెప్పిన విషయంలోనేమో శతాధిపతి అతని వ్యాధితో ఎవరైతే ఉన్నారో అతన్ని తేలేదు. ఇప్పుడు ఇక్కడున్న వ్యక్తి ఏం చేశాడంటే, అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని యేసుక్రీస్తు దగ్గర తీసుకొని వచ్చి, అయ్యా ప్రభువా మాకు సహాయం చేయాలి, ఇదిగో నువ్వు అందరిని స్వస్థపరుస్తున్నావంట, అందరిని బాగు చేస్తున్నావంట కదా, ఇదిగో ఇతన్ని కూడా నువ్వు బాగు చేయ్యా అని అడిగితే, దేవుడు వాళ్ళందరినీ ఒకసారి చూసి నవ్వి సంతోషంగా ఏమంటాడంటే, ఇదిగో లేగు, నీ పాపాలు క్షమించబడ్డే, నువ్వు లేగు అంటాడు. అనగానే అతను స్వస్థపడ్డాడు, పాపాలు క్షమించబడ్డాయి. ఒక ముఖ్యమైన విషయం చెప్పంటావా, ఇక్కడ వాళ్ళు స్వస్థపడితే చాలు అనుకున్నాడు, బాగుపడితే చాలు అనుకున్నాడు. ఇతను అనారోగ్యం పోతే చాలు, ఇక మళ్ళీ మామూలు జీవితం జీవించవచ్చు అనుకున్నాడు. కానీ దేవుడు అతనికి ఏమి ఇచ్చాడంటే, స్వస్థతతో పాటు పాపాలు కూడా క్షమించాడు. ఎందుకంటే దేవుడు అధికంగా ఇచ్చే దేవుడు. ఇదిగో నువ్వేమైతే అడుగుతావో దానికంటే అధికంగా ఇచ్చే దేవుడు. ఈరోజు మనం ఏం చేయాలంటే నమ్మాలి. ముందు దేవుడు అధికంగా ఇస్తాడు, ఊహించిన దానికంటే ఇస్తాడు, నేను అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు. నా కోసం ఆయన ప్రాణం పెట్టాడు, నా కోసం సముద్రాలు చీల్చాడు ఆయన, నా కోసం యుద్ధాలు చేశాడు ఆయన అని చెప్పి నువ్వు కనుక నమ్మి అడిగితే దేవుడు మనకి సహాయం చేస్తాడు. మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఆయన అధికంగా కూడా ఇవ్వబోతున్నాడు, ఇచ్చాడు అని కూడా చెప్తున్నాను. అలాగే ఇంకో వ్యక్తిని కూడా చూద్దాం. మీరు ఒక్కళ్ళిద్దరు ఇంకో వ్యక్తిని కూడా చూద్దాం. ఏమని ఇప్పుడు వచ్చి నష్టం ఉంది, మనకు వచ్చి నష్టం లేదు కాబట్టి ఇంకో వ్యక్తిని కూడా మనం చూద్దాం. ఆ వ్యక్తి ఎవరంటే
సొలొమోను రాజు మీకు తెలిసే ఉంటుంది, అతను దావీదు మహారాజు కుమారుడు. సొలొమోనుని రాజ్యంలోకి వెళ్ళినాక, రాజ్యాధికారం చేపట్టాక అతను ఏమంటున్నాడంటే, అతనికి ఒకసారి దేవుడు కనబడతాడు. దేవుడు ప్రత్యక్షమై సొలొమోను అడుగుతాడు, సొలొమోను ఏం కావాలో కోరుకోవాలా నీకు అంటాడు. సొలొమోను అప్పుడు అమ్మని చక్కగా ఆలోచించి, ఇదిగో నేను ఇప్పుడే రాజునయ్యాను కదా, ఇదిగో నా శత్రువులు ఎవ్వరూ ఉండకూడదు, ఇదిగో నాకు చాలా డబ్బు కావాలి, ఎవ్వరు నా ముందు నిలవకూడదు అని చెప్పి అడిగితే అసలు ఒక గొప్ప రాజు అయ్యేవాడు సొలొమోను కూడా. కానీ సొలొమోను అట్లా అడగలేదు. ఎలా అడిగాడంటే, అయ్యా ఇదిగో నాకు రాజ్యాధికారం ఇచ్చావు కదా, నాకు నీ ప్రజలను పరిపాలించమని అధికారం ఇచ్చావు కదా, నీ ప్రజల్ని పరిపాలించడానికి నాకు జ్ఞానము వివేచన దయచేయ్యా అని అడిగాడు. ఎలా పరిపాలించాలంటే, అయ్యా నీ ప్రజలను పరిపాలించడం అంటే మామూలు విషయం కాదు, వాళ్ళు చాలా నీ కృప పొందిన వాళ్ళు, వారి తరపున నువ్వు ఉంటావు, వారికి అన్న సమస్య వస్తే నువ్వు వాళ్ళతో పాటు వస్తావు, వారికి ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి సహాయంగా నువ్వు ఉంటావు. కాబట్టి వారికి న్యాయం తీర్చాలంటే, వారికి తీర్పు తీర్చాలంటే, వారిని పరిపాలించాలంటే నాకున్న జ్ఞానం సరిపోదయ్యా, కాబట్టి నాకు జ్ఞానం కావాలయ్యా, నాకు వివేచన కావాలయ్యా అని చెప్పి దేవుణ్ణి అడుగుతాడు సొలొమోను. దేవుడు ముచ్చట పడతాడండి అతను అడిగిన విధానాన్ని బట్టి. దేవుడు ముచ్చటపడి, దేవుడు సంతోషపడి ఏమంటాడంటే, సొలొమోను అబ్బా ఎంత చక్కగా అడిగావు సొలొమోను, నువ్వు రాజు అయ్యుండి నువ్వేదో శత్రు ప్రాణం అడుగుతావేమో, లేకపోతే డబ్బు అడుగుతావేమో, లేకపోతే ఇంకోటి అడుగుతావు అనుకున్నా కానీ నువ్వు నా ప్రజల్ని పరిపాలించడానికి జ్ఞానం అడిగావు కదా, ఇదిగో నీ జ్ఞానంతో పాటు ఇదిగో ఇప్పుడు నీకు ముందు వచ్చిన రాజులు కానీ, లేకపోతే నీ తర్వాత వచ్చే రాజులు కానీ ఎవ్వడికి లేనంత ఘనత, ఎవ్వడికి లేనంత డబ్బు ఐశ్వర్యం నీకు ఇస్తున్నాను, తీసుకోపో అని చెప్పి సొలొమోను మహారాజుకి దేవుడు ఇస్తాడు. ఎందుకు అలా ఇచ్చాడండి? సొలొమోను ఏమడిగాడు? కేవలం జ్ఞానం మాత్రం అడిగితే, జ్ఞానం ఇస్తే సరిపోయేది కదా. కానీ మన దేవుడు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువ ఇచ్చే దేవుడు కాబట్టి ఇదిగో దేవుడు ఆ జ్ఞానంతో పాటు, వివేచనతో పాటు అతనికి డబ్బు, ఘనత, ఐశ్వర్యం కూడా అతనికి ఇచ్చేసి, నేను నీతో రాబోతున్నా, నీతో ఉంటాను, ఇక నువ్వు చక్కగా పరిపాలించు అని చెప్పి సొలొమోనుకి చెప్పాడు. అంతేనా? ఇంకెవరు లేరా? ఇటువంటి వ్యక్తులు బైబిల్ అని ఇంకా చాలామంది ఉన్నారండి. దేవుడి గురించి చెప్పాలంటే, దేవుడి కార్యాలు చెప్పాలంటేనంట, ఆకాశంలోని ఆకాశం కానీ లేకపోతే భూమి మీద ఉన్న సముద్రంలో అంట నీరునంతా ఇంకుగా చేసి రాసినా కూడా సరిపోవంట. ఆయన అంత గొప్ప కార్యాలు చేసే దేవుడి గురించి చెప్పాలంటే, ఆయన చేసిన దేవుడి కార్యాలు చెప్పాలంటే ఎన్నని చెప్పగలుగుతాం? ఎన్నో ఉన్నాయి, కోటాను కోట్లు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయన్నమాట. ఇదిగో ప్రతి ఒక్కరి జీవితాలు ఈరోజు మన మనసు మీద చేసుకొని, దేవుడు నాకేమన్నా చేశాడా అని అడగండి, చెప్పిద్ది. ప్రతి మనసు వచ్చి చేశాడు కదా అని చెప్పిద్ది. కళ్ళము నీళ్ళు వచ్చేస్తాయి ఆయన దేవుడు చేసిన కార్యాలను చూస్తే. కానీ చిన్న సమస్యలు, చిన్న ఇబ్బందులు, ఎందుకు చిన్నవి అంటున్నాను అంటే, సమస్య అనిపిస్తే తెలుస్తుంది బ్రదర్, మీకేం తెలుసు మా సమస్య పెద్దది అంటారేమో. ఎందుకు చిన్నవి అని నేను అంటున్నానంటే, మన దేవుడి కంటే చిన్నయే కాబట్టి నేను సమస్య చిన్నదే అని చెప్తున్నాను. ఇది ఎటువంటి సమస్య అయినా సరే, పెద్దదవ్వచ్చు, చిన్నదవ్వచ్చు, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగు, వినయంగా అడుగు. ఇదిగో నీ అధికారం చూపించమాక, నీ దగ్గర డబ్బు చూపించమాక, రాజులు సైతం తల ఉంచుకొని వినయంగా అడిగారు, అయ్యా మాకు సహాయం కావాలి తండ్రి అని అడిగినప్పుడు దేవుడు ఎంత దయ చూపించాడు, ఎంత కృప చూపించాడో తెలుసుకున్నారు కదా. అయితే అలా అడగండి. అలా అడిగితే దేవుడు మనకు అద్భుతంగా సహాయం చేయడానికి, అద్భుతంగా దేవుడు మనల్ని నిలబెడటానికి, అద్భుతంగా మనం ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వటానికి ఆయన సమర్థుడైన దేవుడు. కాబట్టి మీరు ఆయన దగ్గరికి వినయంగా వెళ్ళండి, మారు మనసుతో వెళ్ళండి, తగ్గించుకొని వెళ్ళండి. మీ సమస్య ఏంటి ఆయనకి తెలియజేయండి. మీతో ఆయన వస్తాడు, ఆ సమస్యను తీరుస్తాడు, మిమ్మల్ని గెలిపిస్తాడు, మీకు విజయాన్ని ఇస్తాడు ఆయన. అలాగే ఇంకొక వ్యక్తి చూసి మనం ముగించేసుకుందాం. ఇంకొక వ్యక్తి ఎవరయ్యా అంటే, ఆయన జక్కయ్య ఏం చేస్తాడంటే, జక్కయ్య మామూలుగా అయితే అతను బహుశా వడ్డీ వ్యాపారం చేసే వ్యక్తి. అందరికి వడ్డీలకు ఇచ్చి అధికమైన వడ్డీలు అవి తీసుకొని ఎక్కువ వ్యాపారం చేస్తే అందరి దగ్గర డబ్బులు లాక్కునే వ్యక్తి. కానీ అతని పరిస్థితి ఏంటంటే, చాలా పొట్టివాడు అనమాట, చిన్నవాడు, నాలాగే ఉంటాడు, అతను కూడా పొట్టుడే ఉంటాడు. అయితే ఆ పొట్టుడైతే అతను ఏం చేస్తాడంటే, అతని వ్యాపారం అతను చేసుకుంటా అది ఇది అంటా ఉంటే అతను యేసుక్రీస్తు గురించి వింటున్నాడు. అప్పుడప్పుడు దారిలో యేసుక్రీస్తు గొప్పవాడంట, యేసుక్రీస్తు ఇలా చేస్తున్నాడంట, యేసుక్రీస్తు అలా చేస్తున్నాడంట, యేసుక్రీస్తు రక్షిస్తున్నాడంట, యేసుక్రీస్తు దెయ్యాన్ని వదలగొడుతున్నాడంట, యేసుక్రీస్తు సమస్యలు పోగొడుతున్నాడంట, యేసుక్రీస్తు దగ్గరకు వస్తే ఏదైనా సాధ్యమేనంట. ఈ జక్కయ్య అనే వ్యక్తి వడ్డీ వ్యాపారం చేసుకుంటానే, ఇదిగో అక్కడ వేసి ఉంది కదా, అతని పని ఆమె చేసుకుంటానే, ఆవిడ కూడా దేవుడి గురించి ఎలాగైతే విని ప్రకటించిందో, అలాగే జక్కయ్య కూడా ఇక్కడ వడ్డీ వ్యాపారం అతను చేసుకుంటానే, అతను ఏం చేస్తాడంటే దేవాది దేవుడి గురించి, గొప్ప దేవుడి గురించి వింటా ఉన్నాడు అనమాట. వింటా ఉంటే ఒకసారి యేసుక్రీస్తు ఆధారంలో వెళ్తున్నాడని చెప్పి జక్కయ్య తెలిసింది. జక్కయ్య అనుకోండి, అబ్బా అటువంటి వ్యక్తిని ఒక్కసారన్నా చూడాలి, కానీ నేను చూస్తే సార్ నా జన్మ ధన్యమైనట్టు అని చెప్పి ఇలా జనాల్లోకి వెళ్ళి పరిగెత్తి
పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తా కూర్చున్నాడు. కానీ పొట్టాడు కదా, కనపడతలేదు. అక్కడ మామూలుగా ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉంటారు తెలుసు, 6 అడుగులు ఉంటారు ఒక్కొక్కడు. కానీ ఈయనేం పొట్టాడని అది 2.5, 3 ఉండి ఉంటాడు. ఆ 3 అడుగులు ఉండి అతన్ని చూడటం చేతకాక ఏం చేయాలరా బాబు, ఇప్పుడు ఎట్ట చూడాలని నేను యేసుక్రీస్తుని అని చెప్పి అక్కడ పరిగెత్తుకుండే ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు ఎక్కేశాడు. ఆ చెట్టు ఎక్కి కూర్చొని చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు వస్తాడా యేసుక్రీస్తు అనే వ్యక్తి, ఎప్పుడు వస్తాడా, ఆయన ఒక్కసారి చూస్తే చాలు నేను అనుకుంటూ చాలా ఆసక్తిగా దేవుణ్ణి చూడాలి, దేవుడితో మాట్లాడాలి, ఒకసారి ఆయన్ని చూస్తే చాలు నా బ్రతుకు అనుకుంటా ఈ జక్క ఏం చేస్తాడంటే చెట్టు పై నుంచి దేవుడి కోసం చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే ఇదిగో రానే వచ్చేసాడు యేసుక్రీస్తు. ఇదిగో అందరు జనసమూహంతో ఆయన ముందు నడుస్తున్నారు, వెనకంతా జనాలు. ఆయన నడుచుకుంటూ ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు. చెట్టు పైన జక్కయ్య ఉన్నాడు. ఒక్కసారి అక్కడ యేసుక్రీస్తు తాగి, జక్కయ్య నన్ను చూడాలనే కదా పైకి ఎక్కావు, రా ఈరోజు నీతోనే ఉంటానురా, నీతో పడి తింటానురా, రావయ్యా జక్కయ్య రా, నీకోసం వచ్చాను ఇక్కడ దాకా అనేసరికి ఇక జక్కయ్యకి అసలు ఆగలేదన్నమాట. ఏంటి అద్భుతం ఏంటి, ఆశ్చర్యం ఏంటి, నేను ఆయన చూస్తే చాలు అనుకుంటే ఈయనేంటి నాతో ఉంటా అన్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, ఇది నా ఇంటికి వస్తా అన్నాడు, నాతో భోజనం చేస్తా అన్నాడండి. అయ్యో దేవుడు అసలు ఇంత ధన్యత ఇచ్చేవే నాకని చెప్పి గబగబ చెట్టు దిగేసి వచ్చేసి రా ప్రభు అని చెప్పి ఆయన తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు అని ఆయన ఇంట చేర్చుకున్నాడు. యేసుక్రీస్తు కోసం ఎదురు చూశాడు. యేసుక్రీస్తు ప్రభు అని తీసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు అని తీసుకెళ్ళి ఆయన ఇంట చేర్చుకొని ఆయనతో కలిసి భోజనం చేస్తా ఆయన్నే తదేకంగా చూస్తుంటే జక్కకి ఏమనిపించిందంటే మారు మనసు కలిగిందండి. ఒక్కసారి అతను యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి యేసుక్రీస్తుతో పాటు ఉండేసరికి అతని మనసు అంతా బాధపడుతుంది. అయ్యో ఏంటి, నేను అన్యాయస్తుని కదా, నేను అధికమైన వడ్డీలు తిప్పేవాడిని కదా, ఇదిగో నేను చాలా చాలా పాపాత్ముని కదా, ఏంటి నా ఇంటికి వచ్చాడేంటినా, నా దగ్గరకు వచ్చాడేంటినా, ఈయన నా మీద కృప చూపించడానికి వచ్చాడేంటి, నా మీద దయ చూపించడానికి వచ్చాడేంటి, ఏంటి ఈ వ్యక్తి ఏంటి అసలు, అయ్యో నేను ఇలా ఉండటం ఇంకా కరెక్ట్ కాదు, ఇదిగో దేవుడు నాతో మాట్లాడినాక నేను ఇలా ఉండటం కరెక్ట్ కాదని చెప్పి జక్క ఎమ్మట ఆయన దగ్గరకు వచ్చి ఏడుస్తా కళ్ళం నీళ్లు పెట్టుకొని ఏమన్నాడంటే, అయ్యా నేను అన్యాయంగా సంపాదించిన ఏదైతే సంపాదించానో దానికి 1కి 4 రెట్లు నేను ఇచ్చేస్తానయ్యా, అంత మాత్రమే కాదు నాకు నా ఆస్తిలో సగభాగం కూడా నేను వీళ్ళకి ఇచ్చేస్తాను ప్రభు అని అతను మారు మనసు పొందాడు. అప్పుడు యేసుక్రీస్తు ఎంత సంతోషించాడు తెలుసా, ఎంత ఆనందించాడు తెలుసా. ఇదిగో అతనికి కావాల్సిన కేవలం జక్కయ్య చూస్తే చాలు అనుకున్నాడు. కానీ యేసుక్రీస్తు ఏం చేశాడంటే అతనితో వచ్చాడు, అతనితో ఉన్నాడు, అతనికి కావలసిన ఏదైతే మారు మనసు కావాలో అది అతనికి ఇచ్చేశాడు. ఎందుకంటే మన ఆలోచనలేమో ఎంత ఉంటే దేవుడి ఆలోచనలేమో ఆకాశం అంత ఉంటాయి. ఎందుకంటే మనమేమో ఇంత ఇస్తే బాగుండు అనుకుంటాం, దేవుడే మనం అడిగిన దానికంటే అధికంగా ఇస్తూ ఉంటాడు. మనమేమో ఇంత ఇస్తాడని చెప్పి ఊహిస్తాం, దేవుడే మన ఊహకు అందనంత ఇస్తాడు. మనమేమనుకుంటున్నాం దేవుడు సహాయం చేస్తే బాగుండు అనుకుంటాం, దేవుడు మన చేసే సహాయం ఎట్లా ఉంటుందంటే రాజులను సైతం గెలిపిస్తాడు, సైనికులనైనా సరే, ఎంత పెద్ద యుద్ధమైనా సరే, ఎంత పెద్ద సమస్య అయినా సరే, ఎంత పెద్ద అనారోగ్యమైనా సరే, ఎంత పెద్ద ఇబ్బంది అయినా సరే, ఎంత పెద్ద అప్పు అయినా సరే, ఎంత పెద్ద ఇదిలో ఉన్నా సరే నువ్వు దేవుడు నీ చుట్టూ ఉంటాడు, నిన్ను కాపాడతాడు. ఎలా చెప్తున్నాను అంటే దేవుడు నీతో వస్తాడు, నీతో ఉంటాడు, నీతో రాబోతున్నాడు. నువ్వు అడగాలి అంతే. నువ్వు అడిగి కనుక నువ్వు ఆయన శక్తిని పొందుకోవాలని చూస్తే ఖచ్చితంగా ఈరోజు దేవుడు నీతో రాబోతున్నాడు, నీ సమస్య తీర్చబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను దీవించబోతున్నాడు. ఇదిగో దేవుడు ఏమైతే చెప్పాడు వాటి ప్రకారం నడిచి వాటి ప్రకారంగా నువ్వు జీవిస్తానని కనుక దేవుడికి మాటిస్తే ఈ రోజు నువ్వు అద్భుతాలు చూడబోతున్నావు, నువ్వు అద్భుతాల వైపు నడవబోతున్నావు. మారు మనసు కలిగి నువ్వు జీవిస్తే కనుక నీ జీవితం అంత సంతోషం ఉంటుంది. జక్కయ్య లాంటి అద్భుతమైన జీవితాన్ని నువ్వు పొందుకోబోతున్నావు. ఇది ఈరోజు దేవుడు చెప్పమన్న మాట, మనం నేర్చుకున్న మాట. ప్రేమైన స్నేహితుడా, ఈ మాటలు విని ఈ మాట ప్రకారం నడవండి. దేవుడి దీవెనలు ఆశీర్వాదం పొందుకోమని హృదయపూర్వకంగా అడుగుతున్నాను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.